వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజపత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో మనం 15వ అధ్యాయంలో ఉన్నాం. చిత్రకేతువునకు అంగిరస నారదుల ఉపదేశం. శ్రీ శుకవాచ. ఊచతుర్మృతకోపాంతే పతితం మృతకోపమం శోకాభిభూతం రాజానం బోధయంతౌ తదుక్తిభిః. కోయం స్యాత్తవ రాజేంద్ర భవాన్యమనుశోచతి త్వం చాస్య కథమసృష్టౌ పురేదానీమతః పరం. శుకులవారు అన్నారు, పరీక్షిన్ మహారాజా, చిత్రకేతు మహారాజు శోకగ్రస్తుడై మృతుడైన తన పుత్రుని సమీపమున జీవక్షమం వలె పడి ఉన్నాడు. అప్పుడు ఆంగిరసుడు నారదుడు ఆ మహారాజును మంచి మాటలతో ఊరడిస్తూ ఇలా అన్నారు, చిత్రకేతు మహారాజా, నీవు ఇతనిని గూర్చి మిగుల దుఃఖించుచున్నావు. ఈ జన్మయందు గాని పూర్వజన్మమునందు గాని ఇతడు నీకు ఏమవుతాడు? అతనికి నువ్వేమవుతావు? రాబోవు జన్మలలో కూడా ఇతనితో నీకెట్టి సంబంధం ఉంటుంది? యథా ప్రయాంతి సంయాంతి స్రోతో వేగేన వాలుకాః సంయుజ్యంతే వియుజ్యంతే తథా కాలేన దేహినః. జలప్రవాహ వేగమున ఇసుక కణములు కలియుచుండును, విడిపోతూ ఉంటాయి. అలాగే కాల ప్రవాహమున ప్రాణులు కూడా కలవడం విడిపోవడం జరుగుతూనే ఉంటుంది. రాజా, గింజల నుండి కొన్ని గింజలు ఉత్పన్నములవుతాయి, మరికొన్ని ఉత్పన్నములు కావు, కొన్ని నష్టమగును కూడా. అట్లాగే భగవంతుని మాయచే ప్రేరణను పొంది ప్రాణుల నుండి ఇతర ప్రాణులు పుడుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు. వయం చ త్వం చ ఏ చేమే తుల్యకాలాశ్చరాచరాః జన్మ మృత్యోర్యథా పశ్చాత్ ప్రాజ్ఞైవ మధునా విభోః. భూతైర్భూతాని భూతేష సృజత్యవతి హంత్యజః ఆత్మసృష్టైరస్వతంత్రైరనపేక్షోపి బాలవత్. దేహేన దేహినో రాజన్ దేహాద్దేహోభిజాయతే. బీజాదేవ యథా బీజం దేహ్యర్థైవ శాశ్వతః. దేహదేహి విభాగోయమ వివేకకృతః పురా. జాతి వ్యక్తి విభాగోయం యథా వస్తుని కల్పితః. చిత్రకేతు మహారాజా,
మేము నీవు మనతో పాటు ఉన్న ఈ చరాచర ప్రాణులు తమ జన్మలకు పూర్వము లేరు, తరువాత ఉండబోరు. ఈ సమయమునందు కూడా వాటికి అస్తిత్వము లేదని చెప్పవచ్చును. ఎందుకనగా అన్ని కాలములలో మార్పు చెందకుండా ఉన్నదొక్కటే సత్యమైనది. భగవంతుడే సకల ప్రాణులకును అధిపతి. అతనికి జనన మరణాది వికారములు ఏవీ లేవు. అతనికి ఎట్టి ఇచ్చగాని అపేక్షగాని లేదు. బాలురు బొమ్మరిండ్లను నిర్మించి కొంతసేపు ఆడుకొని తరువాత వాటిని పడగొడుతూ ఉంటారు. అది వారికి క్రీడ. అలాగే భగవంతుడు స్వయంగా పరతంత్రులకు ప్రాణులను సృష్టిస్తాడు. వారి ద్వారా ఇతర ప్రాణులను కూడా పుట్టించి పాలించి సంహరిస్తాడు. అది ఆయనకు ఒక విలాసమయ్యా. ఒక గింజ నుండి మరి ఒక గింజ ఉత్పన్నమైనట్లు తండ్రి దేహము ద్వారా తల్లి దేహము నుండి శిశుదేహము ఉత్పన్నమగును. తల్లిదండ్రులు పుత్రులు జీవరూపములోనున్న దేహియే. బాహ్య దృష్టితో వీరు మృణ్మయ శరీరములు. ఒక దేహము నుండి మరి ఒక దేహము పుడుతుంది. దేహమునకు అభిమానియగు దేహి కూడా దేహముతో పుట్టినట్లుగా అనిపించును, కానీ దేహి నిత్యుడు, శాశ్వతుడు. ఏలయన మట్టితో చేసిన కుండలు వేర్వేరుగా కనిపిస్తాయి. అందుకు ఉపయోగించిన మట్టి మాత్రము ఒక్కటే, అది శాశ్వతంగా నుండును కదా. రాజా, ఒకే మృత్తిక నుండి ఘటాది వస్తువులు రూపొందుచుండును. ఘటాది వ్యక్తుల విభాగము కేవలం కల్పనయే. అలాగే దేహి దేహము అను విభాగము కూడా అనాది అవిద్యా కల్పితము. ఈ భేద దృష్టి తత్వజ్ఞానము కలుగుటకు ముందు మాత్రమే ఉంటుంది. శ్రీశుకవాచ. ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుద్విజోక్తిభిః ప్రమృజ్య పాణినా వక్త్రమాధిమ్లానమభాషత. ఈ విధంగా అంగిరస మహర్షి, దేవర్షి అయిన నారదుడు చిత్రకేతు మహారాజును నచ్చజెప్పారు. అప్పుడు అతడు ధైర్యమును కూడగట్టుకుని దుఃఖాశ్రువులతో తడిసిన తన ముఖమును చేతితో తుడుచుకుని వారితో ఇలా అన్నాడు. రాజోవాచ. కౌయువాం జ్ఞాన సంపన్నౌ మహిష్ఠౌ చ మహీయసాం అవధూతేన వేషేణ గూఢావిహ సమాగతౌ చరంతి హవనౌ కామం బ్రాహ్మణా భగవత్ప్రియాః మాదృశాం గ్రామ్య బుద్ధీనాం బోధాయోన్మత్తలింగినః. కుమారో నారదరుహురంగిరా దేవలోసితః అపాంతరతమో వ్యాసో మార్కండేయోధ గౌతమః వసిష్ఠో భగవాన్ రామః కపిలో బాదరాయణిః దుర్వాసా యాజ్ఞవల్క్యశ్చ జాతు కన్యస్తథారుణిః రోమశశ్చ్యవనో దత్త ఆసురిస్స పతంజలిః ఋషిర్వేదశిరాబోధ్యో మునిః పంచశిరాస్తథా హిరణ్యనాభః కౌసల్యశ్రుతదేవరుతధ్వజः ఏతే పరే చ సిద్ధేశాశ్చరంతి జ్ఞానహేతవః తస్మాద్యువాం గ్రామ్య పశోర్మమ మూఢధియః ప్రభూ అంధే తమసి భగ్నస్య జ్ఞానదీపౌదీర్యతాం. చిత్రకేతు అన్నాడు, ఇంతకు మీరెవరో కానీ మీ నిజస్వరూపమును మరుగుపరిచి అవధూత వేషముతో వచ్చినట్లున్నారు. ఖచ్చితంగా మీరు జ్ఞాన సంపన్నులైన మహామహిమాన్వితులుగా కనిపిస్తున్నారు. భగవంతునకు ప్రీతిపాత్రులైన బ్రహ్మవేత్తలు పెక్కుమంది మా వంటి విషయాసక్తులైన వారికి జ్ఞానోపదేశము చేయుటకే ఉన్మత్తుల వలె వేషమును ధరించి ఈ భూమిపై సంచరించుచుందురని మేము విన్నాము. సనత్కుమారుడు, నారదుడు, రుహువు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అపాంతరతముడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, పూజ్యుడైన పరశురాముడు, కపిలుడు, శ్రీశుకుడు, దుర్వాసుడు, యాజ్ఞవల్క్యుడు, జాతూకర్ణుడు, ఆరుణి, రోమసుడు, శవనుడు, దత్తాత్రేయుడు, ఆసురి, పతంజలి, మహర్షి అయిన వేదశిరుడు, మహాముని అయిన బోధ్యుడు, పంచశిరుడు, హిరణ్యనాభుడు, కౌసల్యుడు, సురదేవుడు, ఋతధ్వజుడు మొదలగువారేగాక ఇంకను సిద్ధేశ్వరులైన మరికొందరును జ్ఞానోపదేశము చేయుటకే ఈ భూతలమును సంచరించుచుందురని ప్రతీతి. మహాత్ములారా, నేను విషయభోగములకు వశుడై ఉన్నవాడను, మందబుద్ధిని, అజ్ఞానాంధకారములో పడి ఉన్నవాడను. మీరు దయచేసి నాలో జ్ఞానదీపమును వెలిగించండి. అంగిరవాచ. అహం తే పుత్ర కామస్య పుత్రతోస్మ్యంగిరా నృప ఏష బ్రహ్మసుతః సాక్షాన్ నారదో భగవాన్ ఋషిః ఇత్థం త్వాం పుత్రశోకేన మగ్నం తమసి దుస్తరే అదదర్శమనుస్మృత్య మహాపురుషగోచరం అనుగ్రహాయ భవతః ప్రాప్తా వామిహ ప్రభో బ్రహ్మణ్యో భగవద్భక్తో నావసీదితుమర్హతి. అంగిరసుడన్నాడు, మహారాజా,
నీవు సంతాన ప్రాప్తికి పరితపించుచున్న సమయమున నేను నీకు పుత్రలాభమును కలిగించిన అంగీరసుడను. ఇతడు పూజ్యుడు, సాక్షాత్తు బ్రహ్మపుత్రుడైన నారదుడు. నీవు పుత్రశోకము వలన అపారమైన అజ్ఞానాంధకారమును మునిగి ఉన్నట్లు తెలుసుకున్నాము. భగవద్భక్తుడు అయిన నీవు శోకింపరాదని మా అభిప్రాయం రాజా. నిన్ను అనుగ్రహించుట కొరకై మేము ఇక్కడికి వచ్చాము. భగవంతుని ఎడ బ్రాహ్మణుల యందు భక్తి గలవాడు ఎట్టి పరిస్థితిలోనూ దుఃఖింపరాదు. తదైవ తే పరం జ్ఞానం దదామి గృహమాగతః జ్ఞాత్వా న్యాభినివేశంతే పుత్రమేవ దదావహం. అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే. ఏవం దారా గృహారాయో వివిధైశ్వర్య సంపదః. మహీరాజ్యం బలం కోశో భృత్యామాచ్య సుహృజ్జనాః. సర్వేపి శూరసేనే మే శోకమోహభయార్తిదాః. గంధర్వనగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథాః. దృశ్యమానా వినార్థేన న దృశ్యంతే మనోభవాః. కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసో భవన్. అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞానక్రియాత్మకః. దేహినో వివిధ క్లేశ సంతాపకు దుదాహృతః. తస్మాత్ స్వస్థేన మనసా విమృశ్య గతిమాత్మనః. ద్వైతే ధ్రువార్థ విశ్రంభం త్యజోపశమవామమావిష. పూర్వము నేను మీ గృహమునకు ఏతించిన సమయముననే నీకు జ్ఞానోపదేశమును చేసి ఉండేవాడను గాని నీలో పుత్రప్రాప్తికై లాలస మిక్కుటముగా ఉండుటను చూశాను. కనుక ఆ సమయమున నీకు జ్ఞానమును ప్రసాదింపక పుత్రుని మాత్రమే అనుగ్రహించాను. ఇప్పుడు పుత్రుల వలన ఎంత పరితాపము కలుగునో నీవే స్వయంగా అనుభవిస్తున్నావు. అట్లాగే భార్య, గృహము, ధనము, విధములైన ఐశ్వర్యములు, సంపదలు, శబ్దాది విషయ భోగములు, రాజ్యవైభవములు, భూమి, రాజ్యము, సేనలు, కోశము, సేవకులు, అమాత్యులు, బంధుమిత్రులు ఉన్నగు వీరు అందరూ దుఃఖహేతువులు, అనిత్యములు. శూరసేన మహారాజా, ఇవి అన్నియును శోకమును, మోహమును, భయమును, దుఃఖమును కలిగించున్నవి. మానసికములైన ఆటబొమ్మలు సర్వదా కల్పితములు, మిథ్య, ఏలయన. ఇవి లేకున్నను ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇవి క్షణమాత్రము కనబడినను మరుక్షణమే మాయమవుతాయి. ఇవి గంధర్వ నగరము, స్వప్నము, మాయా, మనోరథ వస్తువుల వలె అసత్యములు. కర్మవాసనలచే ప్రేరితులై విషయభోగములనే ధ్యానించు వారి యొక్క మనస్సులు అనేక విధములైన కర్మలను సృష్టించుచుండును. జీవాత్మ యొక్క ఈ దేహము పంచభూతముల, జ్ఞానేంద్రియముల, కర్మేంద్రియముల సమూహము. ఇది జీవుని పలు విధములైన క్లేశముల సంతాపముల పాలు చేయునని విజ్ఞులు తెలుపుతూ ఉంటారు. కనుక నీవు నీ మనస్సును విషయభోగముల వైపు పోనీయక శాంతపరచుము. దాని ద్వారా నీ యథార్థ స్వరూపమును గూర్చి ఆలోచింపుము. ద్వైత భ్రమయందు నిత్యత్వ బుద్ధిని వీడి నీ మనస్సును పరమశాంతి స్వరూపుడైన పరమాత్మయందు నిలుపుము. నారద ఉవాచ. ఏతాం మంత్రోపనిషదం ప్రతీక్ష ప్రయతో మమ యాం ధారయన్ సప్తరాత్రా ద్రష్టా సంకర్షణం ప్రభుం. యత్పాదమూలముపసృత్య నరేంద్ర పూర్వే శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య. సద్యస్తదీయమతులానధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం నచిరాదుపైతి. రాజా, నారదుల వారన్నారు, నీవు ఏకాగ్రచిత్తుడవై నా నుండి ఈ ఉపనిషన్మంత్రమును గ్రహింపుము. దీనిని 7 రాత్రులు ధారణ చేసినచో నీకు సంకర్షణ భగవానుని దర్శనమవుతుంది. పూర్వకాలమున పరమశివుడు మొదలగు వారు పూజ్యుడైన సంకర్షణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించారు. దాని వలన వారిలో గల ద్వైత భ్రమ తొలగిపోయి ఆ భగవానుని మహిమ బోధపడింది. దానిని మించినది ఏదీ లేదు, సమానమైనది లేదు. నీవును అనతి కాలములో ఆ పరమాత్ముని పరమ పదమును పొందగలవు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే పంచదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.